మహిళలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వాలు మహిళా సంఘాలకు రుణాలు అందజేస్తూ సంఘ భవనాలకు నిధులు కేటాయించాలని సహకార సంఘాల చైర్మన్ కొండూరు రవీంద్రరావు పేర్కొన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో దోసలగూడెం కాలనీలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రామ సమైక్య మహిళా సంఘ భవనాన్ని ముఖ్యమంత్రి విచ్చేసి జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరు రవీంద్రరావు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళా సంఘాల భవనాలకు 10 లక్షల వ్యయంతో చేపట్టిన భవన నిర్మాణ పనులు కొంతవరకు మిగిలిపోయాయని, వాటి పనుల కొరకు ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులను మహిళలను కోటీశ్వరులను చేయాలని తెలుపుతుందో మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులు కొండూరు రవీంద్రరావును సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షురాలు స్వప్న, సిఏ శైలజ, సీనియర్ సభ్యులు తుమ్మల దేవవ్వ, కార్యదర్శి బరిగెల సంపూర్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. మహిళా సమాఖ్య భవన నిర్మాణం చేసుకొని ఇవాళ దాని ప్రారంభోత్సవానికి నాతో పాటు ఈ కార్యక్రమానికి చేసిన సోదరిమణి ఇక్కడ వార్డు మెంబర్ ప్రతిభ గారు, అదేవిధంగా మమ్మల్ని ఆహ్వానించిన ఈ సమాఖ్య అధ్యక్షురాలు స్వప్న గారు, శైలజ గారు, మిగతా ఈ సంఘ సభ్యులందరికీ కూడా, అదేవిధంగా నాతో పాటు మా తరఫున కేటీఆర్ గారి పార్టీ తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున వచ్చిన గంజాడపు రాజు గారు, వికాస్ గారు, స్వామి గారు, దోసల శంకర్ గారు, నారాయణరావు గారు, ఇంకా ఇతర పెద్దలందరూ కూడా, ఇక మిత్రులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. చక్కటి భవన నిర్మాణం కేటీ రామారావు గారు ఆయన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి 10 లక్షల రూపాయలు ఆయన ఇచ్చేట్టు దానితోనే ఈ నిర్మాణం చేసుకోవడం జరిగింది. వారికి మీ అందరి తరఫున, మా అందరి తరఫున ఇవాళ ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. ఆయన ఇప్పుడు మనం అధికారంలో లేకున్నా మన శాసనసభ్యుడు గత 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత మనకు అందరికీ తెలుసు. 2014 పూర్వం మన ప్రాంతం ఏ రకంగా ఉండే, ఇప్పుడు ఏ రకంగా తయారైంది అనేది నేను వేరే చెప్పనక్కర్లేదు. దీని ఫలాలన్నీ కూడా గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారి నేతృత్వంలో మనం అనుభవిస్తూనే ఉన్నాం. ఇవాళ ప్రభుత్వాన్ని కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను. ఇవాళ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మీరు కూడా మహిళల కోసం ఏవైతే ప్రకటనలు ఏవైతే అన్ని చేశారో వారి గురించి, వారి ఏదైతే వారి శ్రేయస్సు కోరి కార్యక్రమం